పవన్ చెప్పిన డైలాగ్ నా లేడీ సింగం అని అన్నాడు. సో అది చూసిన తర్వాత చాలామంది అండ్ ఈవెన్ కళ్యాణ్కి జూమ్ చేసి ప్రోమో కట్ చేశారు. ఇక్కడ చాలామంది ట్విట్టర్లో మాట్లాడుతుంది ఏంటంటే, ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో కానీ, ఇప్పుడు చెప్పండి కళ్యాణ్కి తనుజకి రిలేషన్ ఇప్పుడు ఏమంటారు అది ఇది అని అంటారు. కొందరేమో పవన్కి ఆల్రెడీ మ్యారేజ్ అయింది కదా, సో కళ్యాణ్కి తనుజకి అడ్డు ఎవరు లేరు, సో వాళ్ళ లవ్ కంటిన్యూ అవుతుంది అంటారు. అసలు లవ్వే లేదు. ఇప్పుడు ఒకవేళ లవ్ ఉన్నా వాళ్ళు వ్యక్తపరచుకోరు, బిగ్ బాస్ హౌస్లో అయితే వ్యక్తపరచుకోరు. ఒకటి కళ్యాణ్ చెప్పలేడు, ఈవెన్ తనుజ ఒకవేళ తనుజ లోపల లేదు, ఒకవేళ ఉన్నా కూడా తనుజ చెప్పదు. కళ్యాణ్ ఒకవేళ ఉన్నా కళ్యాణ్ చెప్పడు. బిగ్ బాస్ హౌస్ బయటకు వచ్చిన తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళది, మనోడి లైఫ్ మనది, కళ్యాణ్ లైఫ్ కళ్యాణ్ లైఫ్, అండ్ తనుజది తనుజ లైఫ్. తనుజ సీరియల్ యాక్టర్ కాబట్టి తను మళ్ళీ, సో తను సెలబ్రిటీ కాబట్టి తన లెవెల్ వేరే ఉంటుంది. తను మేబీ మన కళ్యాణ్కి ఒకవేళ నిజంగానే తన మీద లవ్ ఉండి, ఒకవేళ ఆ గ్యాప్లో అంటే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఒక తనుజ మళ్ళీ పెళ్ళి అయ్యే వరకు గ్యాప్ ఉండి వీళ్ళ మధ్యన రియల్గా ఆ ఫ్రెండ్షిప్ అనేది ఇంకా కంటిన్యూ అయ్యి ఉంటే మేబీ తను ప్రపోజ్ చేస్తే అది తర్వాత సంగతి, తర్వాత లెక్క. కానీ బిగ్ బాస్ హౌస్లో ఉన్నంత వరకు జస్ట్ వాళ్ళు ఫ్రెండ్సే. మీరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని చెప్పినా, ఎన్ని వీడియోలు క్రియేట్ చేసినా, ఏం చేసినా, అంటే తనుజ అడిగినప్పుడు సుమన్ శెట్టి అన్న వాళ్ళ వైఫ్ పేరు రాసినప్పుడు దిండు పైన, అట్లనే కళ్యాణ్ అడిగినప్పుడు కళ్యాణ్ టీ అని రాస్తాడు, అది వాళ్ళు చూడరు. బట్ అండ్ ఈవెన్ కళ్యాణ్ బ్రేస్లెట్ ఇస్తాడు తనుజకి. బ్రేస్లెట్ అంటే గేమ్ ఆడడానికి పోయేటప్పుడు బ్రేస్లెట్ ఇస్తాడు. ఆ బ్రేస్లెట్ తనుజ దగ్గర ఉంటుంది. తనుజ దాన్ని ఇట్లా లవ్ సింబల్ లాగా చేసి ఇట్లా ఆడుకుంటూ ఉంటుంది. సో అది కూడా కట్ చేసి ఇద్దరి మధ్యన లవ్ ఉన్నట్టు క్రియేట్ చేసారు. లవ్ ఉండొచ్చు, క్రష్ ఉండొచ్చు, మేబీ సీరియల్ యాక్టర్స్ కాబట్టి కొంచెం మనకి క్రష్ అనేది ఏర్పడి ఉండొచ్చు. కానీ వాళ్ళు ప్రపోజ్ చేసుకోరు. లవ్ అనేది 99%, 99 కదా 100% ఛాన్స్ లేదు. బిగ్ బాస్ వాళ్ళు ఉన్నంతసేపు గేమ్లోనే ఉండాలి. ఏదో ఒక టాస్క్ ఇస్తూనే ఉంటారు, మళ్ళీ ఏదో ఒక చిన్న చిన్న గొడవలు అయితేనే ఉంటాయి. సో ఫ్రెండ్షిప్ మోస్ట్లీ ఫ్రెండ్షిప్పే ఉంటుంది. ఇక్కడైతే క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా, వాళ్ళది లవ్కు దారి తీయడానికి ఛాన్సే లేదు మీరు ఎంత చేసినా. అండ్ పవన్ వచ్చి అనగానే, పవన్ వచ్చి అంటే హరిత గారు పవన్ గారు వచ్చినప్పుడు ప్రోమోలో నాగార్జున గారు ఇట్లా టాస్క్ ఉంటుంది కదా, టాస్క్ చేసినప్పుడు అర్జున్ రెడ్డి ఫోటో తీస్తాడు పవన్. తీసినప్పుడు ఒక డైలాగ్ చెప్పంటే, అంటే అర్జున్ రెడ్డి సినిమాలో డైలాగ్ చెప్పంటే, అది నా పిల్లరా అనే డైలాగ్ ఉంటుంది. అది నా పిల్లరా అనగానే ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పండి పవన్కి, అంటే మనోడు కళ్యాణ్, కళ్యాణ్ పేరు కూడా పవన్ కళ్యాణే. బట్ ఇక్కడ నేను అనేది సీరియల్ యాక్టర్ పవన్ గురించి. పవన్ అది నా పిల్లరా అనగానే చాలామంది నెగిటివ్గా కళ్యాణ్ అర్థం చేసుకుంటారు. కళ్యాణ్ గారి పని అయిపోయింది, ఇప్పుడు ఏం చెప్తారు మీ కళ్యాణ్ ఫ్యాన్స్ అది అని. యాక్చువల్లీ అక్కడ లవ్వే లేదు. కళ్యాణ్ ఫ్యాన్స్ లవ్ ఉందని ఎవరు అనలేదు. వాళ్ళ మధ్యన ఫ్రెండ్షిప్, ఆ క్లోజ్ బాండింగ్ అయితే ఉంది. ఇద్దరు ఇంకా ఓవర్కోల్ ప్రపోజ్ చేసుకున్నది లేదు, రీతు డిమాండ్ లాగా చేసింది లేదు. స్టార్టింగ్లో మనోడు చేతులు వేసిండని అదని చెప్పి ఇదని ఈ రమ్య చిట్టి బిగిల్స్ మాధురి గారు వచ్చినప్పుడు ఆ జరిగిన గొడవల వల్ల, ఆ పెంట వల్ల తనని టచ్ చేయడానికి కూడా భయపడుతుండు కళ్యాణ్. ఇక్కడ మళ్ళీ నెగిటివ్గా పోర్ట్రే అవుతుందని. ఒకవేళ తన మనసులో రియల్గా ఎఫెక్షన్ ఉన్నా అది పూర్తిగా చూపించలేకపోతుండు. బట్ తనుజ మేబీ తను టచ్ చేయొచ్చు. తనుజ లోపల ఏం లేదు కాబట్టి తనుజ కళ్యాణ్ టచ్ చేసి తీసుకుపోవడం అటు తీసుకుపోవడం చేస్తుంది. కానీ కళ్యాణ్ అయితే మనస్ఫూర్తిగా తన ఎఫెక్షన్ వేరే, తన ఇప్పుడు ఏడుస్తుంది అనుకో, టిష్యూ తీసుకురావడము, అది కూడా తన చేతితో ఇవ్వకుండా అక్కడ పక్కన పెట్టడము, అట్లా చేస్తుండు. సో ఇదంతా చూసిన తర్వాత ఇంకా సో తన లోపల గేమ్ అనేది ఉంది, కొంచెం గేమ్ పరంగానే ఉన్నారు ఇద్దరు, గేమ్ పరంగానే ఉన్నారు. ఒకవేళ లోపల ఉన్నా కూడా అది ఇప్పుడు చెప్పుకోరు. అది బిగ్ బాస్ అయిపోయిన తర్వాత నేను చూసిన ఇన్ని సీజన్స్లలో మోస్ట్లీ అంటే లవ్ స్టోరీ అది ఇది అన్న వాళ్ళందరూ ఫ్రెండ్సే. ఈవెన్ రాహుల్ పునర్నవి కానీ ఇంకా చాలామంది బాండింగ్స్ ఉన్నాయి. వాళ్ళందరూ మోస్ట్లీ అఖిల్ అండ్ మన అఖిల్ సార్ దగ్గర పేరు మర్చిపోయినా ఆమెది, వాళ్ళందరిది ప్యూర్ ఫ్రెండ్షిప్ అంతే. లవ్ లాగా అది వాళ్ళు మాట్లాడేసరికి లవ్ లాగా దాన్ని అది చేస్తారు, కానీ మోస్ట్లీ ఫ్రెండ్షిప్ ఉంటుంది. అండ్ ఏజ్ డిఫరెన్స్ కూడా చాలా ఉంది ఇద్దరి మధ్యన.
మనోడు 23, ఆమె 33 అంటుర్రు, 30+ అంటుర్రు. ఎంతైనా కావచ్చు కానీ మోస్ట్లీ లవ్‌కు ఛాన్స్ లేదని నేను అనుకుంటున్నా. మీ ఒపీనియన్ కూడా కమెంట్ చేయండి. ఈరోజు ప్రోమో చూసిన తర్వాత మొత్తానికైతే